హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. కొన్ని సినిమాలు అద్భుతంగా ఉంటాయి, సక్సెస్ కావు. కొన్ని సినిమాలు సాదాసీదాగా ఉంటాయి, అద్భుతమైన విజయాలు సాధిస్తాయి. కొన్ని కాంపిటేటివ్గా నిర్మాణం చేస్తారు, ఒకటి ఊహించిన సక్సెస్ అవుతుంది, ఒకటి ఎంతో రిచ్గా ఉన్నప్పటికీ అనుకున్నంత విజయం సాధించదు. అలా ఒక దశలో అంటే 1977లో రామారావుకు కృష్ణ గారికి అనుకోకుండా ఒక క్లాష్ వచ్చింది. ఆ క్లాష్‌లో భాగంగానే రామారావు 'దానవీర సూరకర్ణ' తీశాడు. కృష్ణ గారు 'కురుక్షేత్రం' తీశాడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ 'కురుక్షేత్ర' సినిమా నిజంగా కురుక్షేత్రమే. ఆనాటి తెలుగు సినిమా దిగ్గజాలు అయిన ఎన్టీఆర్, అక్కినేనిలతో పోటీ పడ్డాడు నటశేఖర కృష్ణ. 'దానవీర సూరకర్ణ' సినిమాను ఒంటి చేత్తో లాగించాడు ఎన్టీఆర్ అయితే, కృష్ణ చాలామంది తెలుగు నటులతో లాగించాడని చెప్పుకుంటారు. 'కురుక్షేత్ర' సినిమా అవుట్‌డోర్ షూటింగు రాజస్థాను, మైసూరులలో జరిపారు. ఈ 2 సినిమాలు పోటాపోటీగా తయారవుతున్నప్పుడే జనం ఉత్కంఠతతో వేచి చూశారు. ఎందుకంటే కృష్ణ అనేవారు డేర్ డెవిల్ డేషింగ్ హీరోగా పేరు సంపాదించాడు కాబట్టి, రామారావు గారు ఎంత అద్భుతమైన నటనా పటిమతో, దర్శకత్వ నైపుణ్యాలతో చేసినా కూడా కృష్ణ గారు డేర్ డెవిల్గా అద్భుతంగా తీస్తాడనే ఒక అంచనాలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆయన కూడా బరిలో నిలిచాడనే చెప్పాలి. 'కురుక్షేత్రం' సినిమాను పాండవ వనవాసం సినిమా తీసిన ఏఎస్ఆర్ ఆంజనేయులతో కలిసి తీశాడు కృష్ణ. ఆ సినిమాకు దర్శకుడైన కమలాకర కామేశ్వరరావే 'కురుక్షేత్రానికి' కూడా దర్శకుడు. యుద్ధం సీన్లను కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారంటారు. ఫైటింగ్ సీన్లు ఎలా అయితే చేశాడో పౌరాణిక సినిమాల్లో యుద్ధ సన్నివేశాలు కూడా కేఎస్ఆర్ దాస్ తీయడం అనేది విశేషం ఇక్కడ. ఓ మహా యజ్ఞలాగా కష్టపడ్డారు ఈ సినిమా కొరకు. కురుక్షేత్ర యుద్ధంలో ఎలా అయితే దేశంలోని రాజులందరూ పాల్గొన్నారో, ఈ 'కురుక్షేత్ర' సినిమాలో కూడా తెలుగు సినిమా రంగంలో ఉన్న అతిరథ మహారాజులు ఆల్మోస్ట్ అందరూ నటించారు. భీముడిగా ప్రముఖ రెజ్లర్ దారాసింగ్ కుమారుడు రణదావే నటిస్తే, దుర్యోధనుడిగా సత్యనారాయణ ఎన్టీఆర్ని గుర్తుకు తెచ్చారు. కర్ణుడిగా కృష్ణరాజు, కృష్ణుడిగా శోభన్ బాబు, అర్జునుడిగా కృష్ణ, అభిమన్యుడిగా చంద్రమోహన్ చాలా అందంగా కష్టపడి నటించారు. రాయబారం సీన్లో శోభన్ బాబు చాలా బాగా నటించారు. ఇక్కడ మనము కృష్ణ అంటేనే పోటాపోటీ అంటాం కదా, కానీ శోభన్ బాబు అంటేనే రామారావుకు పోటీ అని అనుకునేరు. ఆయనకు ఆయనే, ఈయనకి ఈయనే సాటిగా. వ్యక్తిత్వ పరంగా చూస్తే శోభన్ బాబు కూడా తక్కువేమీ చేయలేదు. ఎన్టీఆర్తో అసలు పోల్చవద్దు కానీ నిజంగా చాలా బాగా చేశాడు ఆ సినిమాలో శోభన్ బాబు గారు. పౌరాణిక పాత్రలో ఆయనతో పోల్చాలంటే ఒక్క ఎస్వీఆర్ అని మనం అనుకుంటాం కానీ, శోభన్ బాబు కూడా తనకున్నటువంటి ఒడ్డు లావణ్యంతో అద్భుతంగానే నటించాడు. ఇతరులను ఇండిపెండెంట్గానే చూడాలని చెప్పడానికి శోభన్ బాబు గారి సంపూర్ణ రామాయణం కావచ్చు, ఈ 'కురుక్షేత్రంలో' కృష్ణుడి పాత్ర కావచ్చు, మనం అలాగే చూడాలి. ఆ లెక్కన వీరిద్దరూ బాగానే నటించారు. వీరందరూ కూడా బాగానే నటించారు. ఎస్వి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో 'మోగింది కళ్యాణమైన' పాట అద్భుతంగా ఉంటుంది. చాలా శ్రావ్యంగా ఉంటుంది. బాగా హిట్ అయింది కూడా. ఈ పాటల్లో సెట్టింగ్ అద్భుతం. అలాగే చంద్రమోహన్, జయప్రదల డ్యూయెట్ అవుట్డోర్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. శ్రీశ్రీ వ్రాసిన ఇది ధర్మక్షేత్రం, కురుక్షేత్ర పాటను బాలసుబ్రహ్మణ్యం బాగా పాడారు. అందులో కూడా శ్రీశ్రీ గారు విప్లవం అన్నట్టుగా ధర్మక్షేత్రం, కురుక్షేత్రం అన్నాడు. కురుక్షేత్రం అన్నాకనే యుద్ధరంగం అయిన తర్వాత ధర్మక్షేత్రం అన్నట్టుగా అది కొసమెరుపుగా అది శ్రీశ్రీకే సాధ్యమైన పాట. త్రిపురనేని మహారాజు సంభాషణలు రాశారు. చిత్రరంగంలోని గాయని గాయకులు అందరూ పాడారు. తెలుగులో బాగా ఆడకపోయినా హిందీలో డబ్బింగ్ చేస్తే అక్కడ బ్రహ్మాండంగా ఆడింది. థియేటర్లోనే ఈ సినిమాను 3 సార్లు చూసా. టీవీలో ఎప్పుడు వచ్చిన టైంని బట్టి చూస్తూ ఉంటాం మనం అందరూ కూడా. తరచూ ఏదో ఒక ఛానల్లో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే రిలీజ్ అయినప్పుడు 'దానవీర సూరకర్ణ'తో పోల్చుకొని అటు ఇటు ఉండొచ్చు కానీ, ఆ తర్వాత ఛానల్లో ఎప్పుడొచ్చినా కూడా ఆ యొక్క భారీతనాన్ని మనం చూడబుద్దేస్తుంది. ఈ తరంలో చూడని వారు ఎవరైనా ఉంటే తప్పక చూడాల్సినటువంటి సినిమా కూడా. యూట్యూబ్లోనూ ఉంది. అన్ని రకాలుగాను అంగులతోనే భయంకరంగా చాలా 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 బాగా ఉన్నటువంటి సినిమా 'కురుక్షేత్రము'. కృష్ణ గారిని మనం మరొక సాహసక వీరుడిగా చూడాలనుకుంటే ఆ సినిమాను కూడా చూసి తీరవలసినటువంటి సినిమానే. సో ఫ్రెండ్స్, రామారావు రామారావే, కృష్ణ కృష్ణనే. అదేవిధంగా శోభన్ బాబు కూడా శోభన్ బాబే. మన రజనీకాంత్ గారు అన్నట్టుగా ఒకే రజనీకాంత్, ఒకే శివాజీ గణేషన్, ఒకే ఎంజీఆర్ అన్నట్టుగా ఎవరి స్థాయిలో వారు ఉన్నప్పటికీ ఎక్కడా పోటీకి తగ్గకుండా సినిమా చరిత్రను ఒక సంచలనం సృష్టించినటువంటి కృష్ణ గారి ప్రత్యేకమైనటువంటి సినిమా ఈ 'కురుక్షేత్రం'. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేను ఇచ్చింది మీకు నచ్చినట్టయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.